ఈరోజు మా ఇంట్లో కంప్లీట్ వెజ్ స్పెషల్. మా ఆయనకి మోస్ట్ ఫేవరెట్ స్పెషల్, ఎట్ ది సేమ్ టైం నాకు ఇష్టమైనవి కూడా నేను వండుకున్నా. నేను ఎట్లాంటి రకం అంటే ఇంట్లోకి ఏం తక్కువ కాకుండా వాళ్ళకి నచ్చినవి వండుతా. వాళ్ళకి వండినాక ఏం తింటాంలే ఏం చేస్తాంలే అని నేను వండుకోకుండా ఉండను. ఎందుకంటే నేను భోజన ప్రియురాల్ని. ఇష్టంగా వండుకొని ఇష్టంగా తింటా. అయితే ఏం వండినా తెలుసా, చూపిస్తారా? అది ఇక్కడ చూడండి, అడుక్కి ఎక్కడో ఉంది కదా శనక్కాయ పప్పుల పచ్చడి. నేను తినకపోతే ఇంకో ఇట్లా కొంచెం కొంచెమే వేస్తాను, ఎందుకంటే కొంచెం ఒక పూటకు తింటే ఇలా మస్తు. బీట్రూట్ తాలింపు అండ్ అన్నం, అవి రెండు ఉన్నాక ఇక్కడ చూసిరా టంటడాయ్. చూడండి, కాలీఫ్లవర్ నిలువ పచ్చడి అండి. వావ్, వాసన వస్తుందండి. ఆవాలు మెంతు పొడి, ఆవాల వాసన. అసలు ఆ పచ్చళ్ళు అంటేనే నాకు పచ్చడి తినబుద్ధి అవుతుంది ఈ మధ్య, ఎందుకో ఏమో. అందుకే ఇన్స్టెంట్గా, అంటే ఇది నిలువ ఉంటుంది కానీ మనం అన్ని రోజులు ఉంచాం కదా. నాకు గట్టికి కొడితే 2-3 రోజులు వస్తే మహా ఎక్కువ. అట్లా ఇంకా ఇందులో నేను మా మమ్మీకి పంపిస్తా. అంటే మేమిద్దరం గొడ్డు కారం తినడంలో క్రైమ్ పార్ట్నర్స్ని. అయితే ఎండాకాలం వస్తుంది, నేనేమో ఈ పచ్చళ్ళకి ఎగబడ్డా. ఇంకా నా పరిస్థితి ఎట్లుంటుందో ఏమో. నాకేందో ఎప్పుడు ఇష్టం ఉండదు, కానీ ఒక దశలో ప్రతి ఒక్కటి మీద ఇష్టం కలుగుతుంటుంది. ఒకసారి వెజ్ ఎక్కువ తినాలని, పచ్చళ్ళు ఎక్కువ తినాలని, నాన్ వెజ్ ఎక్కువ తినాలని. అట్లా ప్రజెంట్ అయితే ఇష్టంగా ఇది చేసుకున్నా కుమ్మేస్తా. ఇంకా మీరేం తిన్నారు కామెంట్ చేయండి.